శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 2024 ఫిబ్రవరి 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఇది చాలా మంచి మేలండి. శని మనకు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏనాడు శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారికి, కర్కాటక రాశి వారికి అండ్ వృశ్చిక రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మంచి వేళా విశేషం. అంటే నేను ఈ 5 రాశులనే శని హోమంలో పాల్గొనని చెప్పను. కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్ని రాశుల వాళ్ళు పాల్గొనవచ్చండి, చెప్తున్నాను కదా. తర్వాత మీరు మంచి జరిగిన తర్వాత నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. మీ ద్వారా నాకు మంచి జరిగిందని అప్పుడు మీరు ఇవ్వచ్చు. మీరు మీ మనసులో ఒక కోరుకోండి, ఇప్పుడే కోరుకోండి, ఒక కోరిక కోరుకోండి. మీకు ఏ కోరిక కావాలి ఆ కోరిక ఒక్కసారి మనసులో కోరుకోండి, ఒకసారి కోరిచేసేసుకోండి. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, మీకు తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఏది కోరుకున్నారో తక్షణం పైన తదాస్తు దేవతలు ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఈ నెల 24వ తారీఖున శని హోమంలో పాల్గొనండి, మంచి జరుగుతుందండి. ఎన్ని వేలకు రూపాయలు, కోట్ల రూపాయల ప్రాజెక్టులైనా పర్ఫెక్ట్గా మీరు మూవ్ అవుతారు. వ్యాపారంలో నంబర్ 1 పొజిషన్కి వెళ్తారు, ఉన్నతంగా జీవిస్తారు, పిల్లల పెళ్లిళ్ళు చేస్తారు, పిల్లలు మంచిగా విదేశాల్లో స్థిరపడిపోతారు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బాగు చేసినటువంటి వాడిని మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. నిజమండి, మనం బాగుపరిచినటువంటి వారిని మనం గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడైనా గుర్తుంచుకోవాలండి. 100% అది 100% చేయాల్సిందే, గుర్తుంచుకోవాలని. నన్ను బాగుపరిచిన వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన. అవునండి, నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి ఉన్నారు. అతని చేపట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నిజమండి, నేను ఎప్పుడు మర్చిపోను, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. నా జీవితాన్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చిన వ్యక్తి ఉన్నాడు. నేను అతను ఎప్పుడు మర్చిపోకుండా ఉన్నాను. అవునండి, ఒక వ్యక్తి, ఒక ప్రసాద్ అనే వ్యక్తి నా జీవితాన్ని మార్చేశాడండి. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనకు మంచి చేసిన వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు, పాపలు, కుటుంబ సభ్యులు, వాళ్ళ తరతరాలు బాగుండాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి భగవంతుడు నాకు ఎంతో కొంత కల్పిస్తున్నాడు. కొన్ని నా ద్వారానైతే కొన్ని లక్షల మంది బాగుపడారండి. ఉద్యోగాలు వచ్చాయి, వ్యాపారాలు బాగా నడుస్తున్నాయి, వివాహాలు జరిగాయి. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉంటున్నారండి. నిజంగా నాకు చాలా సంతోషం అండి. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, మంచిగా చాలా అందరూ బాగుపడ్డారు. 2024వ తారీఖు ఫిబ్రవరి మనకు ఈ యొక్క శనివారం రోజు, పౌర్ణమి తిథి రోజు నేను శని హోమం జరిపిస్తున్నానండి. ఎంత చక్కగా ఉందో శని హోమం. 2024 మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుందండి. ఈ సంవత్సరం మంత్రిగా, సైన్యాధిపతిగా, మేఘాధిపతిగా, ఆర్ఘాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎట్లా కాపాడతారంటే అట్లా కాపాడతారండి. ధర్మం 4 పాదాల మీద, సత్యయుగంలో నడిచినటువంటి ధర్మం 4 పాదాల మీద నడుచుడు మళ్ళీ కలియుగంలో ఈ 2024లో జరగబోతుంది. అంటే తప్పు చేసిన వాడు శిక్షార్హుడు అవుతాడు, వాడు జైల్లోకి వెళ్ళిపోతాడు. తప్పు ఎవడైతే చేశాడో నిరూపిస్తారో జైల్లో పడతారు. తప్పు చేసి కోర్టు సంపాదించుకొని 7 సముద్రాల అవతల హ్యాపీగా కూర్చొని నాకేమవుతుందంటే వాడిని తీసుకొచ్చి బయట, ఇప్పుడు కన్నంలోకి పొగ పెడితే ఎలక ఎలా బయటకు వస్తుందో అలా బయటకు వచ్చేస్తారు. మొత్తం ఎంక్వైరీస్. కానీ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, తప్పు ప్రతి మానవుడు చేస్తాడు. తన కుటుంబాన్ని బాగుపరచాలనో, తన పిల్లలు చదువు చెప్పించాలనో, పిల్లలకు మంచి వసతులు ఇప్పించాలనో, పిల్లల్ని బాగా చదివించాలనో, ఉన్నతంగా బ్రతకాలనో తప్పు ప్రతి ఒక్కరు చేస్తారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందాలి. శని ముందు నువ్వు ఒప్పుకోవాలి, నేను తప్పు చేశాను, కానీ ఇక నుంచి నేను చేయను. ఇక నుండి నన్ను మంచి స్థాయిలో ఉంచే విధంగా చూడు, ఇక నుంచి నేను ఏ తప్పు చేయకుండా బ్రతుకుతాను. ఒక్క మాట అనండి, సరిపోతుంది. ఈ మాట ఎప్పుడు శని హోమం జరిపించుకోండి. ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తా. ఆ శని హోమంలో చక్కగా అనుకోండి, మీరు ప్రత్యక్షంగా రానవసరం లేదు, మీ ఇంటి దగ్గరే ఉండి భగవంతుని ఆరాధించండి.
దీనికి సంబంధించిన మీ గోత్రనామాల మీద ఒక వస్త్రాన్ని తీసుకొని, నల్ల వస్త్రాన్ని తీసుకొని, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడివేసి దాన్ని చతుర్ముఖ దిగ్బంధనంలో కాపాడి 4 దీపాలు అఖండ దీపాలలో నుండి తీసుకొచ్చి శని హోమంలో వేసి మీ గోత్రనామాలు చదువుకున్న పటాపంచలైపోతుంది శని. రాబోయే 30 సంవత్సరాలు అసలు మీకు తిరుగుండదండి. ఏదైనా కూడా మీకు మంచి జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, రాజకీయ వ్యవస్థే కానీ, ఏదన్నా కానివ్వండి. శనీశ్వరుని ఆశీస్సులు పొందాలంటే నేను చెప్పినటువంటి శని హోమంలో పాల్గొనండి. మరి స్లాట్లు బుక్ చేసుకోండి. చాలా మంది వెనుదిరిగిపోతున్నారు. ముందే బుక్ చేసుకోండి. ఒక 2 రోజులు 5 రోజుల ముందుండగా మాకు శని హోమం స్లాట్ దొరకలేదని మాత్రం అనుకోవద్దు. ముందే చేసుకోండి, బుక్ చేసుకోండి. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.